ఒకడిని విలన్ని చేయాలనుకుంటున్నాం కాబట్టి అతను చేసిన ప్రతి పనిలోనూ కూడా ఒక డొల్లతనం చూపెడుతున్నాం. బేసిక్గా గనులు అంటే తిననోడు ఎవ్వడూ లేడు. ఇవాళ వచ్చిన ప్రభుత్వమైనా తింటది, అంతకుముందు ప్రభుత్వమైనా తింటది. తినడాన్ని తప్ప రైటా అనేటువంటి చర్చ నేను ఇక్కడ పెట్టట్లేదు. కాకపోతే రోజు వ్యక్తిత్వ హననం చేస్తున్నారు వెంకటరెడ్డిని, క్యారెక్టర్ అసాసినేషన్ చేస్తున్నారు. సరే, అందులో ఓ ప్రధానమైనటువంటి ఆరోపణ ఏంటంటే బ్యాంక్ గ్యారంటీలు దేశంలోని బ్యాంకులు కాకుండా వేరే పెట్టారు అన్నట్టు. అనేక కంపెనీలు ఇప్పుడు విదేశీ బ్యాంకుల్లోనే అకౌంట్స్ నడుపుతున్నాయి. ఎందుకంటే ఇప్పుడు ప్రభుత్వాల్లో ఉన్నటువంటి వాళ్ళకి లంచాలు ఇవ్వాలంటే ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఒక 100 కోట్ల రూపాయలు పని జరిగితే 30-40 కోట్ల లంచాల కిందనే ఇవ్వాల్సి వస్తుంది. అలాంటప్పుడు ఇక్కడ బ్యాంకులో మెయింటైన్ చేస్తే ఆ డబ్బులు తీయడానికి ఒప్పుకోరు, ఇచ్చిందేంటో తెలిసిపోతుంది. ఇవి సిబిఐ ఈడీలు వెంటపడతాయి, వీళ్ళు డబ్బు పోయే శని పట్టేలాగా తయారైపోతుంది. అందుకోసం అని చెప్పేసి విదేశీ బ్యాంకుల్లోనే అకౌంట్లు పెట్టుకుంటున్నారు. ఎక్కడైతే పన్నులు లేని దేశాలు ఉంటాయో ఆ దేశాల బ్యాంకుల్లో అకౌంట్స్ నడుపుతున్నారు. ఈవెన్ మెగా దగ్గర నుంచి అన్ని ప్రముఖ కాంట్రాక్ట్ సంస్థలు అట్లాగే పెడుతున్నాయి. ఇప్పుడు చూడాల్సిందల్లా వెంకటరెడ్డి హయాంలో విదేశీ బ్యాంక్ గ్యారంటీలు ఏవైతే ఇచ్చారో ఆ బ్యాంకులను అడగండి, వాళ్ళు గ్యారంటీ ఇచ్చిందా, కాగితం ఒరిజినల్లా కాదా. అది డూప్లికేట్ అయితే ఖచ్చితంగా వీళ్ళు క్రైమ్ చేసినట్టు. అంటే దొంగ కాగితాలు సృష్టించి ఆ బ్యాంకు పేరుతో ఇచ్చుంటే ఖచ్చితంగా క్రైమ్. అలా కాకుండా ఆ బ్యాంక్ గ్యారంటీ కరెక్ట్ అయితే దాని జోలికి వెళ్ళాల్సిన అవసరం లేదు, తప్పేం లేదు అది. ఎందుకంటే మన దేశంలో ఉన్నటువంటి బ్యాంకుల్లోనే అకౌంట్లు ఓపెన్ చేసి ఇక్కడే చేయాలన్నటువంటి, ఇప్పుడు అదిలో గవర్నమెంట్ బ్యాంక్స్లో వచ్చేటప్పటికి ఎంత తతంగా ఉంటుందో తెలుసు. ఒక చెక్ క్లియర్ చేయాలంటే 1.25 లక్షలు చెప్తారు, లేకపోతే ఒక పని జరగాలంటే 1 కోటి పనులు చెప్తుంటారు, అడ్డాలు చెప్తుంటారు. కాబట్టి మ్యాక్సిమం అందరూ కూడా ప్రైవేట్ బ్యాంక్స్ లేకపోతే విదేశీ బ్యాంకుల మీదనే ప్రయారిటీ ఇస్తుంటారు. ఆ గ్యారంటీ బ్యాంక్ ఇచ్చిందా లేదా అన్న దర్యాప్తు చేయండి, నో డౌట్ అది ఖచ్చితమైనటువంటి విధానం. అలా కాకుండా ఎట్లెందుకు ఇవ్వాలి, అట్టెందుకు ఇవ్వాలి ఈ చర్చ జరుపుతా వెంకటరెడ్డిని తిట్టుకోండి. ఎందుకంటే ఆయన పాపం ఆయన కర్మ ఈ రాష్ట్రంలో పనిచేయడం వల్ల రాష్ట్రానికి కొన్ని కోట్ల రూపాయలు డబ్బులు తెచ్చిపెట్టడం వల్ల ఆయన తినలేదని చెప్పి అంత అమాయకత్వం నాకైతే లేదు. ఎవరికాడు తినేదే అంతా కూడా. కాకపోతే సమస్యల్లో ఏంటంటే దాన్ని ఇక్కడ కవర్ చేసుకొచ్చేటటువంటి క్రమంలో అసలు విషయాన్ని నుంచి డివియేట్ అవుతున్నాం. అదొకసారి చెక్ చేసుకుంటే బెటర్.